మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. హిందువులు, ఇంకొక పక్కన పాస్టర్ ప్రవీణ్ చెప్పి ఎవరైతే క్రైస్తవులు, అంటే ఇట్లా మతాల మధ్య అంటే ఒక్కొక్క వారం 10 రోజులు ఒక టీమును పెట్టి సోషల్ మీడియాని పెట్టి అట్లా ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్స్ కానీ ప్రజల మనోభావాలను కానీ ఏ రకంగా అయితే మరి ఆయన పక్కదోవ పట్టించాలని వాళ్ళు చేస్తూ ఉన్నారు. వీటిని కూడా ప్రజలు ఎడ్యుకేట్ చేయాలి. అంటే గతంలో ఏదో వైసీపీ మంత్రులు, వైసీపీ నాయకులు మాదిరిగా బూతులతోటో తిట్లతోటో దండకాలతోటో కాదు, మనం ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ప్రజల్లో ఒక అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేయాలనేది కూడా వాస్తవంగా కూడా మేము కూడా భావించడం జరిగింది. ఎందుకంటే మీ అందరికి కూడా తెలుసు ఏదైతే వక్స్ బిల్, మరి ఆ రోజు రాజ్యసభలో వక్స్ బిల్కి అనుకూలంగా ఓటేసి బయటకు వచ్చి మళ్ళీ నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టుకి, అంటే మొన్న కూడా నేను ఎవరైతే ఢిల్లీలో ఉన్న మిత్రులు కూడా చెప్తున్నారు, అసలు భారతదేశ పార్లమెంట్ చరిత్రలో ఓట్లు వేసిన తర్వాత విప్పు జారీ చేయడం అనేది మొట్టమొదటిసారిగా మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీని చూసాము. ఇట్లా డబుల్ స్టాండింగ్, అంటే డబుల్ స్టాండ్ రాజకీయం అనేది మన ఆంధ్రప్రదేశ్లో తెలుసు మనకి. కానీ మొట్టమొదటిసారిగా మన వక్స్ బిల్లులో డబుల్ స్టాండ్ వైసీపీ రాజకీయం ఏంటనేది భారతదేశ ప్రజానికానికి మొత్తం తెలిసినటువంటి పరిస్థితి అని ఏదైతే ఉందో, మరి ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజల దృష్టి కూడా మనం పదే తీసుకెళ్లవలసినటువంటి అవసరం కూడా ఉంది అనే విషయాన్ని సందర్భంగా, అదేవిధంగా ఏదైతే పాస్టర్ ప్రవీణ్ మరి ఆయన ఆధారాలతో సహా మీరందరూ కూడా చూసారు, ఏదైతే టెక్నాలజీ ఆధారాలు తోటి సహా అది మరి ఆ రోజు ఏదైతే యాక్సిడెంట్లుగా జరిగినటువంటి విషయాన్ని ఏదైతే పోసగుచ్చినట్లు ఆయన బయలుదేరిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు కూడా, మరి భౌతికంగా ఆయన మనం దూరం అయ్యేంత వరకు కూడా విజువల్స్తో సహా మరి మనం ఏదైతే ప్రజలకు చేరగలిగాం, దాన్ని కూడా అంటే న్యాచురల్గా అనుకోనటువంటి విధంగా ప్రమాదవశాత్తు కూడా ఆయన చనిపోతే అది కూడా ఒక హత్యగా, అది ఇతర మతం మీదో ఇతర వర్గం మీదో నెట్టేసి ఒక వర్గం వైషమ్యాన్ని సృష్టించి ఒక రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలనేటువంటి ప్రయత్నం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తండ్రి కొడుకులు కలిసి పడగొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారన్నారు. కేసీఆర్ మాటలనే ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారని, కొత్త ప్రభాకర్ రెడ్డి అంటేనే కేసీఆర్ ఆత్మ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా దోచుకున్న భూముల్ని ప్రభుత్వం లాక్కుంటుందని భయపడ్డారన్నారు. ఎంతమంది ఎమ్మెల్యేల్ని కొనాలో అంతమందిని కొనండి, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరికీ సాధ్యం కాదంటూ ఫైర్ అయ్యారు. పేదవాళ్ళలో బహుపేదవాళ్ళకి ఎలా ఇవ్వాలో పార్టీలకి, మతాలకి, కులాలకి అతీతంగా పేదవాళ్ళకి ఇవ్వాలనే ఆలోచనని గౌరవ ముఖ్యమంత్రి గారు మా శాసనసభ్యులకి, సభ్యులందరికీ కూడా వివరించనున్నారు. అదే రకంగా దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా సన్నబియ్యం గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలు సలహాలు మేరకు అద్భుతంగా ఉగాది నాడు ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని లాంచ్ చేసుకొని ఇందిరమ్మ ప్రభుత్వానికి మద్దతు తెలిపి పూర్తి మెజారిటీ ఇచ్చినప్పటికీ ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మేము కూలుస్తామని అనేక పర్యాయాలు ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ నాయకులు తహతాలాడుతున్నారు. అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులు, మిగతా మిత్రులంతా కూడా అనేక సందర్భాల్లో మేము స్పందించాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కొత్త ప్రభాకర్కి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉందేమో అంటూ ఎద్దేవా చేశారు. కులగణన, బీసీ రిజర్వేషన్పై మాట్లాడిన ఆయన బీసీ నాయకులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. 42% కోసం పోరాడిన అందరితో మాట్లాడి విధి విధానాలు రూపొందిస్తామన్నారు. అన్ని పార్టీల నాయకులతో మాట్లాడి దీన్ని అమలయ్యే విధంగా ప్రక్రియ వేగవంతం చేస్తామన్నారు. ఈ వారం రోజుల్లో తెలంగాణలో ఉన్నటువంటి బీసీ మేధావులను, బీసీ కుల సంఘాలను, బీసీ ఉద్యోగ సంఘాలను, బీసీలకు సంబంధించినటువంటి అనేక మంది ఏ 42% సంబంధించి ఆకాంక్షించారో వాళ్ళందరితో సమావేశాలు ఏర్పరచుకొని భవిష్యత్తు కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు కూడా ఇందుకు సంబంధించిన నిర్దేశన చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలను కూడా ఒక ఏ శాసనసభలోనైతే అది బీజేపీ కానీ టీఆర్ఎస్, ఎంఐఎంతో సహా ఏకగ్రీవ తీర్మానానికి మద్దతు ఇచ్చినారో, మరి కేంద్రంలో రాష్ట్రపతి గారి ఆమోదం పొందడానికి సంబంధించి కూడా భవిష్యత్ కార్యాచరణ తీసుకునే ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం.
అందుకే ఈ సమావేశాల్లో ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని దేశవ్యాప్తంగా తెలంగాణ రోల్ మోడల్గా ఉన్న ఈ యొక్క కుల సర్వే 42% రిజర్వ్. హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. వన్ మ్యాన్ కమిటీ వేసే వన్ మ్యాన్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం సుమారుగా చాలా రోజులు 13 జిల్లాలు కూడా కంబైన్డ్ జిల్లాలు తిరిగి ప్రతి ఒక్క కుల సంఘాలు వాళ్ళ తాలూకా అభిప్రాయాలు తీసుకొని ఈరోజు మాకు ఒక రిపోర్ట్ తయారు చేసి ఇచ్చారు. ఆ రిపోర్ట్ని కూడా ఒక 5 మ్యాన్ కమిటీని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 5 మ్యాన్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 5 మ్యాన్ కమిటీ ఇచ్చిన రిపోర్టుని బేస్ చేసుకొని ఆ రోజు మంత్రిమండలిలోని ఒకసారి మనం అందరం దానికి ఆమోదం పొందాం. అది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఆర్డినెన్స్ రూపంలో వచ్చిన తర్వాత ఆ ఆర్డినెన్స్ని కూడా ఈరోజు రాష్ట్ర మంత్రిమండలి ఈరోజు ఆమోదం పొందడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం కింద భావించాలి. ఇందాకే సార్ చెప్పారు, అందరికీ కూడా స్వేచ్ఛ సమానత్వ అవకాశాలు రావాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఎంతో వెనుకబడిపోయిన రెల్లి కులస్తులు లాంటి కులస్తుల్ని కూడా 1% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకి కూడా అన్ని ఉద్యోగ అవకాశాలు ప్రమోషన్స్లోని కూడా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశం. అదేవిధంగా మిగతా ఉపకులాలకు సంబంధించి ఓవరాల్గా 59 ఉపకులాల్లోని కూడా అందరికీ కూడా సమాన అవకాశాలు రావాలని ఈరోజు మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రజలందరికీ కూడా తెలియజేయటమైంది. అదేవిధంగా మీ అందరికీ తెలుసండి, ఇది పాత సెన్సస్ 2011 సెన్సస్ ప్రకారం రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకోబడింది. చాలా సంఘాల నుంచి కొన్ని రిప్రజెంటేషన్స్ రావడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళా సెన్సస్ అయిన వెంటనే దీన్ని జిల్లాలకు ఒక యూనిట్గా చేసుకొని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే సభలోని ప్రకటించారు, అసెంబ్లీలోని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దానికి కూడా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నామని మాత్రం మేము తెలియజేసుకుంటున్నాం. ఆల్రెడీ కేసు కడుతున్నామండి. ఎందుకంటే విషయం ఏంటంటే ఇప్పుడు తిరుపతి అనేసరికి ఒక ఆధ్యాత్మిక ప్రదేశం, దాని మీద చాలా సెంటిమెంట్ ఉంటుంది. తిరుపతిలోని ఎక్కడైనా ఏదైనా చిన్నది అంటే మాంసాహారం ఎక్కడ దొరికినా, ఒక సిగరెట్ దొరికినా, లేకపోతే ఏదైనా మద్యపానానికి సంబంధించిన అంశాలు ఏమైనా దొరికినా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్స్లో ఒక అబద్ధపు ప్రచారాన్ని నిజం చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, సాక్షాత్తు ఇంతకుముందు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసిన వ్యక్తి బయటకు వచ్చి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ప్రాధాన్యత, దాని తాలూకా సెంటిమెంట్ తెలిసిన వ్యక్తిగా ఆయన అటువంటి కామెంట్స్ చేసేటప్పుడు ఆయన సెన్స్ పనిచేయాలి, చిత్తశుద్ధితో ఉండాలి. ఎందుకంటే ఇది దేవుడితో కూడుకున్న వ్యవహారం, దేవుడికి సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు ఏదో మత సంబంధించిన ఘర్షణలు తీసుకురావాలి, ఎక్కడో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ అవ్వాలి కాబట్టి ఈ రకంగా మనం చేయటం. ఇంతకుముందు మీకు తెలుసు ఒక పింక్ డైమండ్ అని చెప్పి ఒక రకమైన దుష్ప్రచారం చేశారు. అరే అసలు పింక్ డైమండే లేదు అని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఏదో రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రజల సెంటిమెంట్, దాని మీద ఒక బురద జల్లితే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది, దానివల్ల పూలన మత ఘర్షణలు తీసుకురావచ్చు అని ఒక దురాలోచనతో వాళ్ళు చేస్తున్న కామెంట్స్ తప్పించి వీటిలో నిజం లేదు అని నిన్న నిజాలు ఈవో శ్యామలారావు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎంత దౌర్భాగ్యం అంటే అక్కడ ఈవెన్ ఆ గోశాలకి 2023 నుంచి విజిలెన్స్ అధికారులని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి, అంటే లోపల ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అదేవిధంగా కనీసం ఆవులకి ఇచ్చే దానాన్ని కూడా కల్తీ చేసి అందులో కూడా కనీసం నాణ్యత లేని దానాలని కూడా పెట్టే పరిస్థితి కనిపించిందని సాక్షాత్తు ఈవో శ్యామలరావు గారు చెప్పడం జరిగింది. ఎవరైతే ఇలాంటి అసత్యపు ఆరోపణలు చేస్తున్నారో, అసత్యపు ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరి మీద కంపల్సరీగా చర్యలు ఉంటాయి. వీళ్ళు ఎలాగ మ్యానిపులేట్ చేస్తున్నారంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. రీసెంట్గా మన హెలికాప్టర్ ఇష్యూ మొన్న జగన్మోహన్ రెడ్డి నడిచింది కదా, ఆ రోజు నేను మాట్లాడిన మాట ఏంటంటే భద్రత మేము 1100 మందిని భద్రతకి మేము అక్కడ అకామిడేట్ చేసాము, సో ఇది జరిగిందని క్లియర్గా చెప్తే నెక్స్ట్ డే సాక్షిలో ఏం రాశారు తెలుసా, 1100 మంది పోలీసులు మోహరించారు అని రాశాడు. అంటే ఆ రాసిన తెలుగు చూడండి ఒకసారి, భద్రత కల్పించేమో అనడానికి మోహరించేమో అనడానికి ఎంత తేడా ఉంటుందో. అంటే వాళ్ళు అలా రాసి జనాల్ని ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో మీకు ఎగ్జాంపుల్కి ఇది చెప్పాను, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ మైండ్ గేమ్ ఎలా ఉంటుందని చెప్పడానికి. మీరు ఇందాక మన రామారెడ్డి గారు చెప్పారు మత ఘర్షణలు తీసుకురావాలని ఏకైక లక్ష్యం. దానికి ఏం చేశారంటే పాపం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఏదో రకంగా ఓన్ చేసుకుందామని చెప్పి ప్రయత్నం చేసి వాళ్ళ తాలూకా కొంతమంది మనుషుల్ని పాస్టర్గా క్రియేట్ చేసుకొని రకరకాలుగా వాళ్ళ మీద ఎంత అంటే ఒక పాస్టర్ నోట్ నుంచి కొన్ని పదాలు మనం వినం ఎట్టి పరిస్థితుల్లోని కూడా. అటువంటిది మేము పాస్టర్ ముసుగులో కొంతమంది బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడారు.
అయినా కూడా గవర్నమెంట్ చాలా నెమ్మదిగా ఉండి ఇట్టు పరిస్థితుల్లోని సమయం కోల్పోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మేము కానీ చాలా బ్యాలెన్స్డ్కి వెళ్ళాం. ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు మీకు తెలిసే ఉంటుంది. నరసన్నపేటలోని ఒక టెంపుల్ మీద వెళ్ళి జీసస్ వర్డ్స్ రాయించారు, ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ అని రాయించారు. అంటే ఇలాంటి సంఘటనలు చూస్తుండేటప్పుడు ఏదో విధంగా మత కల్లోహాలు తీసుకురావాలి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని క్రియేట్ చేయాలి అన్న ఒక దృక్పథం అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది నేను చాలా సందర్భాల్లో చెప్తానండి, ఒక క్రిమినల్ పాలిటిక్స్లో ఉంటే ఎటువంటి. జగిత్యాల జిల్లా మెట్పల్లి శివార్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రేగుంట ఇబ్రహీంపట్నం కెనాల్ రోడ్డులో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మెట్పల్లికి చెందిన జక్కం భూమేష్ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ అనిల్ కేసు నమోదు చేసి సిఐ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లెలోని టీడీపీ ఆఫీసులో టీడీపీ నాయకులు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. వీరభద్రస్వామి ఆలయంలో ప్రమాణం చేసేందుకు మా మంత్రి అవసరం లేదు, తాము ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామని లక్కిరెడ్డిపల్లె టీడీపీ ఇన్ఛార్జి మదన్ మోహన్ అన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి 11 కోట్లు డబ్బులు తీసుకున్నామని, వీరభద్రస్వామి ఆలయంలో ప్రమాణం చేసేందుకు తాము సిద్ధమన్నారు. తమ నాయకుడు 40 లక్షలు తీసుకున్నాడని రమేష్ కుమార్ రెడ్డి ప్రమాణం చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. ప్రమాణానికి సిద్ధమన్నారు. మా నాయకుడు అవసరం లేదు, మా నాయకుడు చిత్తశుద్ధి తెలుసు, మాకు తెలుసు. మా నాయకుడి తరపున మేము వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు 11 కోట్ల డబ్బులు తీసుకున్నావని మేము ప్రమాణం చేస్తాం. మా నాయకుడు 40 లక్షలు తీసుకున్నాడని మీరు ప్రమాణం చేయాలా. ఈ లక్కిరెడ్డిపల్లి నుంచే సవాలు విసురుతున్నాం. ఎప్పుడైనా మేము సిద్ధంగా ఉన్నాం, మీరు ఎప్పుడో డేట్ చెప్తే దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతేగాని అనవసరమైనటువంటి మాటలు మాట్లాడితే మేము ఇక మీదట మీరు గాజులు వేసుకొని ఉన్నారో వేసుకోలేదో అందరికి జనాలకు అందరికీ తెలుసు కాబట్టే ఈరోజు 11 సీట్లతో మిమ్మల్ని ఇంటి దగ్గర కూర్చొని పెట్టినారు. అభివృద్ధి పైన మాట్లాడండి, ఏదైనా తప్పులు చేస్తా అంటే దాని గురించి మాట్లాడండి, అంతేగాని దొంగతనాలు చేస్తారు మా మంత్రి గారి మీద కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ ఏ రకమైనటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడితే ఇక మీదట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని, కాంగ్రెస్ నేతలను వదిలే ప్రసక్తే లేదని కవిత ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేలకు ప్రభుత్వ అధికారులు తొత్తులుగా మారారని, వారిపై కూడా చర్యలు ఉంటాయన్నారు. బీఆర్ఎస్ నేతలను బెదిరించే నేతల పేర్లను పింక్ బుక్లో రాసుకుంటున్నామని హెచ్చరించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వారిపై కఠిన చర్యలు తప్పవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం. ఇడిచిపెట్టేదైతే ఉండదు, అందులో ఏమీ ఆలోచించదు. కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు, నేను కొంచెం రౌడీ టైపే, ఎట్టి పరిస్థితిలో ఇడిచిపెట్టుడు ఉండదు. ఇక్కడికి బాన్స్వాడలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు. పింక్ బుక్ బరాబర్ పెడతాం, అందులో పేర్లు రాస్తాం. అది అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు, ప్రజలకు మంచి చేసినాం, అభివృద్ధి చేసినాం. ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ కండువానేదో గదరించి పెడదాం, భయపెట్టించి పెడదాం అనుకుంటే మీ తాట సప్పులకు భయపడేవాళ్ళు ఎవరు లేరు. మీ తాత, మీ ముత్త, మీ జేజ అక్క ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పి. అన్న జుబేర్ అన్న ధైర్యంగా ఉండు, ఎవరెవరు బెదిరిస్తున్నారో
వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం. ఇడిచిపెట్టేదైతే ఉండదు, అందులో ఏమీ ఆలోచించదు. కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు, నేను కొంచెం రౌడీ టైపే, ఎట్టి పరిస్థితిలో ఇడిచిపెట్టుడు ఉండదు. ఇక్కడికి బాన్స్వాడలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు. పింక్ బుక్ బరాబర్ పెడతాం, అందులో పేర్లు రాస్తాం. అది అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు, ప్రజలకు మంచి చేసినాం, అభివృద్ధి చేసినాం. ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ కండువానేదో గదరించి పెడదాం, భయపెట్టించి పెడదాం అనుకుంటే మీ తాట సప్పులకు భయపట్టోళ్ళు ఎవరు లేరు. మీ తాత, మీ ముత్త, మీ జేజ అక్క ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పి అన్న జుబేర్ అన్న ధైర్యంగా ఉండు. ఎవరెవరు బెదిరిస్తున్నారో ప్రియుడు మోసం చేశాడని ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. బొక్కనొందలపాడు గ్రామానికి చెందిన జానారెడ్డి, మల్లీశ్వరి ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే అమ్మాయి ఎస్సీ వర్గానికి చెందిన మల్లీశ్వరితో పెళ్లి ఇష్టం లేక ప్రియురాలికి తెలియకుండా 15 రోజుల క్రితం మరొక అమ్మాయితో వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. జానారెడ్డి పెళ్లికి నిరాకరించడంతో మల్లీశ్వరి సూసైడ్ చేసుకుందని కుటుంబ సభ్యులు, బంధువులు ఇంటి ముందు డెడ్ బాడీని వేసి ధర్నా చేపట్టారు. నెల్లూరు జిల్లాలో రేషన్ మాఫియా రెచ్చిపోతుంది. కావలి నుండి చెన్నైకి వెళ్తున్న రేషన్ బియ్యం లారీని కోవూరు దగ్గర సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. లారీలో సుమారు 640 బస్తాల రేషన్ బియ్యం ఉన్నట్లు సివిల్ సప్లై డీటీ బాలకోటమ్మ తెలిపారు. బియ్యాన్ని చెక్ చేయడానికి ల్యాబ్కి పంపించామని చెప్పారు. అవి రేషన్ బియ్యంగా నిర్ధారణ అయితే 6Aగా కేసు నమోదు చేస్తామన్నారు. లారీని సీజ్ చేసి సివిల్ సప్లై అధికారులు పోలీసులకు అప్పచెప్పారు.